नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Ball single playing double five okay 57 Punjab 56 మాట్లాడితే అయితే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మనకి డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడైతే పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ అవుతా ఉన్నదో అక్కడ సర్వేలెన్స్ పెట్టాము. పెట్టిన తర్వాత మనకి బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలోని 10 మెంబర్స్ ఇట్లాగా బుకీస్ డిఫరెంట్ పంటర్స్ నుంచి మనకి ఇక్కడ ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోని మనము ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ చూస్తే మనకి ఇక్కడ అబౌట్ 60,39,000 వరకు సీజర్స్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా మనకి బ్యాంక్స్ లో కూడా అబౌట్ 5.8 lakhs కూడా ఉన్నట్టు గుర్తించాము. టోటల్ ప్రాపర్టీ వాల్యూ అబౌట్
1 crore. మరి ఇక్కడ చూస్తే మనకి సీజర్స్ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. ఇక్కడ ఒక 3 లైన్ బోర్డ్స్ మీరు చూశారు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ లైన్ బోర్డ్స్ లోనే అబౌట్ 108 వరకు ఫోన్ లైన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా 3 ల్యాప్టాప్స్, మనకి టీవీస్ కూడా ఒక 3 ఉన్నాయి. దెన్ సెల్ ఫోన్స్, సిపియూస్, దెన్ కీబోర్డ్స్, దెన్ ఇతర ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకి సీజర్ అయింది. టోటలీ 10 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ మనకి యూసఫ్ కూడా, ఎర్రమంజిల్, మళ్ళీ ఇటు పంజాగుట్ట అండ్ సైబరాబాద్ ఏరియా, దెన్ ఏపీ నుంచి వెస్ట్ గోదావరి, విజయవాడ, ఇట్లాగా వీళ్ళందరూ కూడా ఈ బుకీస్ గా చేసి ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిపి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ మేము కమిషనరేట్ తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ లో పాల్పడినంత మాత్రాన ఎవరు కూడా బెట్టింగ్ లో పాల్పడి డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఫైనల్ గా బుకీల దగ్గర మోసపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా చాలా బెట్టింగ్ సైట్స్ ఉన్నాయి, అవి కూడా ప్రెస్ నోట్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆ సైట్లన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మీరు బెట్టింగ్ లో పాల్పడటానికి ఇచ్చినటువంటి మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ డీటెయిల్స్ ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని కానీ తీసుకొని మీ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉన్నా ఇమ్మీడియట్ గా సైబరాబాద్ పోలీస్ కి సమాచారం అందిస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. ఆ టైంలో మనకు సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడంతో సార్ చెప్పినట్టు ఈ సాయి అనురాగ్ కాలనీలో మనము ఈ ఫుల్ ప్రిపరేషన్స్ రేట్ చేయడం జరిగింది. రేట్ చేసిన వెంటనే మనకు నెట్ క్యాష్, తర్వాత ఈ ఎక్విప్మెంట్ అంతా దొరకడం జరిగింది. సో ఇందులో వాళ్ళ ఏమో ఏంటంటే, ఎవరైనా పంటర్స్ ఎవరైతే బెట్టింగ్ చేయదలుచుకున్నారో వాళ్ళు నెట్లో బ్రౌజ్ చేసి ఎట్లా బెట్టింగ్ చేయగలుగుతాం అనేది డిఫరెంట్ యాప్స్తో వెతుకుతున్నప్పుడు వాళ్ళకి పాపప్ వస్తుంది అనమాట. ఆ పాపప్ని వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళకు నంబర్ వస్తుంది. ఆ నంబర్కి కాల్ చేయగానే అతను ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళకు బెట్టింగ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు వాట్సాప్లో ఈ డీటెయిల్స్ పంపిస్తామని చెప్పేసి ఒక అకౌంట్ నెంబరు, ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. సో అకౌంట్ నెంబర్కి ఎంతైతే బెట్టింగ్ చేయాలనుకున్నాడో ఆ బెట్టింగ్ అమౌంట్ అంతా కూడా అకౌంట్కి వేయాలి. అట్లాగే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఇందులో మీకు కనిపిస్తుందో ఒక బోర్డులో 36 సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో అందులోంచి ఒక సెల్ ఫోన్ ఆ పంటర్ది అవుతుంది అనమాట. ఆ నెంబర్కి అతను ఫ్రీక్వెంట్ కాల్ చేయొచ్చు, ప్రతి మ్యాచ్ కి అతను బెట్టింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా ఈచ్ బోర్డుకి 36 సెల్ ఫోన్స్, 36 పంటర్స్, ఈ రకంగా మనకు 3 బోర్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా ఒక లిమిట్ పెట్టినారు. మినిమం బెట్టింగ్ ఆఫ్ 50,000 కానీ 1 lakh కానీ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. బిలో దట్ అయితే అలౌ చేయరు. సో